నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. చాలామంది ఒక నమ్మకంతో ఉంటారు, భగవంతుడు నా మొర వింటాడు, నా మొర వినే రోజు వస్తుంది, నా మొరను ఆలకిస్తాడు అంటూ ఉంటారు. నిజంగా భగవంతుడు మనం అనుకున్నది వింటాడా? విని మనకు అది ఏ రకంగా అయితే మనకు అది కరెక్టో అది మనకు చేసి పెడతాడా? దీన్ని మనం నమ్మటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పకుండా అండి, చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. ఎప్పుడు వింటాడనే విషయం తెలుసుకోవాలి. మొర ఖచ్చితంగా వింటాడు, కానీ ఎప్పుడు వింటాడు? ఇక్కడ ఆ విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఒక ఫ్రెండ్ ఎవరో ఒక ఆవిడ ఉంది. ఆవిడ రెగ్యులర్గా అప్పుడప్పుడు టచ్లో ఉంటూ ఆవిడ కష్ట నష్టాలు చెప్తే మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారనుకోండి. అప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా ఆవిడ వెంటనే అయ్యో ఏంటి మీకు ఇదా తీసుకోండి ఇవ్వగలుగుతుంది, ఏదైనా సాయం చేయగలుగుతుంది. మీరు కూడా అలాగే ఇవ్వగలుగుతారు అవతల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందంటే. వాళ్ళ అమ్మాయికి ఏదో ఫీజు కట్టలేదు, అయ్యో ఎందుకు టెన్షన్ పడుతుంది, అయ్యో నా దగ్గర 5,000 పట్టని ఇచ్చేస్తాం. అవును, అంతే. అది ఎప్పుడు జరుగుతుంది? వాళ్ళకి మీకు ఉండేటువంటి బంధం ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఆ స్ట్రాంగ్గా ఉండే బంధాన్ని బట్టి జరుగుతుంది కదా. కరెక్ట్. అలాగే నిత్య అనుష్ఠానం చేసుకునేటువంటి వారికి నిత్యము వాళ్ళు దేవతా సంబంధించి చేస్తూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి మాత్రమే పిలవగానే మళ్ళీ పలుకుతాడు. అసలు మీకు సంబంధమే లేదు, ఎగ్జాంపుల్ మీతో అసలు ఫ్రెండ్షిప్ లేదు, ఏం లేదు, ఎవరో ఒక అమ్మాయి వచ్చేసింది, అభిజిత గారు నాకు ఇట్లా ఉందండి, నాకు ఇప్పుడు 1,00,000 రూపాయలు కట్టాలి, ఇవ్వాలంటే మీరు ఇస్తారా? నువ్వు ఎవడో తెలియదు, ముక్కు తెలియదు, ముఖం తెలియదు, ఎట్లా ఇస్తారా అంట. కాకపోతే పరమాత్మ ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని సబ్సిడీలు పెట్టి ఎలా అయితే అందరికీ జనరల్గా ఇచ్చేస్తుంది, అందరికీ ఇచ్చేస్తుంది గవర్నమెంట్. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మోడీ గారికి మీరు తెలియడం ముఖ్యం, మీకు మోడీ గారు తెలియడం ముఖ్యం కాదు. అంతే. మోడీ గారికి మీరు తెలిస్తే అప్పుడు ఏమండి నాకు ఇట్లా ఉందండి, పాపం మాకు ఇట్లా సంథింగ్ ఏదో అనారోగ్యం ఏదైంది, గవర్నమెంట్ నుంచి కొన్ని శాంక్షన్స్ ఉంటాయి కదా, ఏమైనా మీరు చేయించగలరా అంటే, అరే పాపం వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు చేయండి అని చెప్తాడు ఆయన, మాట చెప్తాడు. అసలు మీరు ఎవరో తెలియదు, ఎట్లా కుదురుతుంది? అట్లాగే మొర వినడం కాదు, నేను చెప్తా. ఒక మనిషి కనుక రోజు పూజ చేస్తే, రోజు నిత్య పూజ నిత్యానుష్ఠానము చేస్తూ ఉంటే దేవత ఎప్పుడు పక్కనే ఉంటుంది. మొర వినడం కాదు, పక్కనే ఉంటూ. మీరు రేపు పొద్దున్న ఉదాహరణకు ఒక ప్లాన్ చేసుకున్నారు ఎక్కడికి వెళ్ళాలని, రేపు పొద్దున్న వెళ్తే ఒక యాక్సిడెంట్ అవుద్ది, లేకపోతే కారు మధ్యలో ఏదో డ్యామేజ్ అవుద్ది, మీరు ఇబ్బంది పడతారనుకోండి, మీ మైండ్లో ఆలోచన మారుస్తుంది దేవత. లేదు రేపు కాదు ఈరోజే పోదాం అని ఈరోజు బయలుదేరి వెళ్ళిపోతారు. రేపు ఒక సంఘటన జరిగి, అరే రేపు నేను ఎల్లుంటే అదే ట్రైన్ అదే బస్సులో ఎల్లుంటే అమ్మో నాకు కూడా అయ్యేది కదా. ఒకసారి చూడండి, మనకి ఫ్లైట్ ఒకటి పడిపోయింది, అప్పుడు ఒక ఆవిడ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి చేరలేకపోయింది. అప్పుడు అనుకుంది బాబాయ్ నేను చాలా అదృష్టవంతురాలని అనుకుంది. అలాగే ఇంకొక ఆవిడకి గణపతి కల్లో కనబడి చెప్పాడు వెళ్ళొద్దని, అది జరిగినప్పుడు దేవత మీరు చేసే సాధనాన్ని బట్టి మీ ఆలోచన విధానాన్ని మార్చడం కానీ, స్వప్నంలో కనబడి మీకు చెప్పడం కానీ, మీరు వెళ్తే అక్కడ ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఇక్కడ ఏదో ఆటంకం కలిగించడం కానీ ఖచ్చితంగా చేస్తుంది. అంటే ఏది కూడా మనం కొట్టి పారేయొద్దు. అసలు అది ట్రూత్ అండి, అది ట్రూ. అది అంటే దేవత ఖచ్చితంగా మీ వెనకాతలే ఉండి నడిపిస్తుంది. ఎందుకంటే మనకి ఈ క్షణం తెలుసు, దీని తర్వాత ఏం చేస్తాం ఒక చిన్న ప్లాన్ చేసుకుంటాం, కానీ దేవతకి ప్రతిదీ తెలుసు కదా. మీరు ఇక్కడ నుంచి ఎన్ని జన్మలు ఎత్తుతారో ఆ జన్మల్లో ఏమేం జరుగుతాయో ప్రతిదీ తెలుసు. మీరు తనని నమ్ముకొని ఉన్నారు కాబట్టి తను బాధ్యత తీసుకుంటుంది. ఇప్పుడు ఒక తల్లిని బిడ్డ అంటుంది, అమ్మ నేనే నమ్ముకున్నాను అని. అప్పుడేంటి బిడ్డ తల్లి కోసం ఏం చేస్తుంది, బిడ్డ కోసం తల్లి ఏం చేస్తుంది, మొత్తం కష్టపడుతుంది, జాబ్ చేస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తుంది, అవన్నీ చదివిస్తుంది, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, చూసుకుంటుంది కదా. మరి మనుషులు మనకే ఆ యొక్క ఇది ఉన్నప్పుడు దేవతకి ఎంత ఉంటుంది? దేవత లక్షణం ఏమిటి అంటే, మనం పూజ చేసాము దానికి ఏదో ఒక ఫలితం ఇవ్వాలి. అయితే మనం ఎలా చేస్తున్నాం పూజ? లేదంటే నేను రోజు లలిత చదువుతానండి, పూజగలో నువ్వు కూర్చుంటున్నావు, కానీ నీ ధ్యాస ఎంతసేపు ఫోన్ మీద, పక్కన ఏం సౌండ్ వస్తుంది, ఆ సౌండ్లు ఈ సౌండ్లు వినుకుంటున్నావు, లేకపోతే అక్కడ ఏం జరుగుతుంది, వంటగదిలో ఏంటి మా మిస్సెస్ ఏదో మార్చేస్తున్నట్టుంది కూర అనుకోను, లేకపోతే మా ఓడేంది గేమ్స్ ఆడుతున్నట్టున్నాడను, లేకపోతే బాస్ ఇవాళ ఆఫీస్కి వెళ్తే ఎవరికి సెట్ అయ్యేయాలి, ఇవన్నీ ఆలోచించుకొని చేసుకుంటే దేవతనికి రాదు. ఫస్ట్ అక్కడ ఆవాహన మంత్రం చదువుతావు, అదేవిధంగా ప్రాణప్రతిష్ఠా మంత్రం చదువుతావు, రాదు అక్కడికి దేవత. వచ్చిన మంత్రం చదివినప్పుడు వచ్చిన మీరు సరిగ్గా కనుక దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే వెళ్ళిపోతుంది.
మీ ఇంటికి వచ్చిన అతిథే మీరు ఇంట్లో పనులు చేసుకుంటూ కూర్చుంటుంటే అవును. ఆ 2 నిమిషాలు ఏమైనా నాకు పని ఉందని వెళ్ళిపోతాం. అంతే అంతే. ఎందుకురా ఇంత బిజీగా ఉన్నాం, నన్ను ఎందుకు పిలిచారు అనిపిస్తుంది మనకి. అవును. అలాంటప్పుడు దేవతా విషయంలో ఎలా ఉండాలి, ఎంత నిష్టగా చేయాలి, హ్మ్. ఎంత అంటే ఇంకా ఇది అదృష్టం తరించిపోయేలా చేయాలి పూజ. అంటే మన జన్మ తరించిపోయేలా చేయాలి. ఓకే. అప్పుడు దేవత ఎప్పుడైతే మనల్ని ఇంకా అరే వీడు నా భక్తుడు రా అని ఫీల్ అయ్యి ఎప్పుడైతే పక్కనుందో ఎవ్రీథింగ్ ఒక్కసారి ఇలా ఒక అడుగేస్తే బస్సు వచ్చి గుద్దేసేది. ఎందుకు అడుగు వేయబుద్ది కాదు మీకు. హ్మ్. అనుకోకుండా వెనక్కి తిరిగి చూస్తారు, బస్సులో వెళ్ళిపోద్ది. అమ్మో కొంచెం అయితే నాకు ఇబ్బంది అయ్యేది కదా. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవత మీ యొక్క ఆలోచనలో ఎంటర్ అయ్యి మీకు అటువంటి ఆలోచన కలిగించి వెనక్కి ఒక స్టెప్ వేయించింది. ఓకే. అరే అక్కడికి నేను వెళ్ళాల్సింది, ఆ బోట్ ఎక్కాల్సింది ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదు? దేవత మిమ్మల్ని వెనక్కి లాగేసింది. మీ పుణ్యమో దేవతో రెంట్లో ఒకటి ఉంటుంది. పూర్వజన్మ పుణ్యం పూర్తిగా ఉంది, మీకు ఆ సంఘటన జరగకూడదని ఉంది, అప్పుడు వెనక్కి వస్తారు. ఓకే. లేకపోతే మీ జాతకంలో దోషం ఉండి కూడా ఆ దోషాన్ని తీసేటువంటి శక్తి కేవలం దేవతకు మాత్రమే ఉంటుంది. అది శివుడు అనుకోండి, విష్ణువు అనుకోండి, అమ్మవారు అనుకోండి, ఏదైనా అనుకోండి, దశమహావిద్యలో ఏదైనా చేస్తున్నా కానీ. కాకపోతే మీరు ఎంత తీవ్రంగా చేస్తున్నారు అనేది కౌంటబుల్. ఇక్కడ చాలామంది అంటారు ఏమంటే నేను చాలా పూజలు చేస్తున్నాను కానీ మాకు ఎందుకు ఇలా అయింది. నువ్వు దాన్ని తప్పించేంత చేయలేదు అంటా నేను. ఓకే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, అందరూ ఇల్లు కొనుక్కుంటున్నారు, నేనేంటోనండి అందరూ కార్లు కొనుక్కుంటున్నాను, నేనేంటోనండి కారు కూడా కొనుక్కోలేకపోయాడు. నువ్వు కారు సంపాదించలేదు, నువ్వు కారు కొనుక్కునేంత సంపాదించలేదు. సంపాదిస్తే నువ్వు కొనుక్కోవచ్చు. అంతే అంతే. అంటే నీ దగ్గర అంత సంపద లేనప్పుడు నువ్వు ఎలా కారు కొనుక్కోలేకపోతున్నావో, నీ దగ్గర అంత తపశ్శక్తి లేనందుకు నీకు దేవత నిన్ను కాపాడలేకపోతుంది. కానీ అంటే ఇది నిత్య జీవితంలో కొంతమంది దగ్గర నేను కూడా చూసిందే, చాలా మంది నమ్ముతున్నది. అస్సలు భగవత్ ఆరాధన, ఈ పూజలు ఇలాంటి మధ్య మధ్యలో చెకేషన్స్ ఏది పాటించరు కదండి. వాళ్ళకి పూర్వజన్మ పుణ్యం ఎంతకాలం ఉంటదండి అట్లా? అది అయిపోయే వరకు ఉంటది. అది అయిపోగానే మళ్ళీ ఎవడు కాపాడలేడు అన్ని. అంటే అసలు భక్తి మార్గంలోనే ఉండరా అలా పుణ్యం ఉన్నోళ్ళు? అది అనుభవించడం దేవతని చేరుకోవడం రకరకాలుగా ఉంటుంది. కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, ఇలా రకరకాల మార్గాలు ఉంటాయి. నువ్వు జ్ఞానంతో కూడా నువ్వు భగవంతుని చేరుకోగలుగుతావు, భక్తితో కూడా చేరగలుగుతావు, కర్మతో కూడా చేరగలుగుతావు. అయితే ఇక్కడ రకరకాల మార్గాల్లో పుణ్యం వస్తుంది. ఇక్కడ మీకు కేవలం భగవత్ ఆరాధన ఒకటే నేను చెప్పట్లే. ఇప్పుడు మీరు నలుగురికి అన్నం పెట్టారు, వాళ్ళ ఆకలి ఇచ్చారు, అది కూడా పుణ్యమే. ఇప్పుడు పితృదేవత ఆరాధన, పితృదేవత దోషాలు ఉన్నాయి పోతాయి అంటే పిండ ప్రదానాలు చేస్తూ తర్పణాలతో ఒక రకమైతే, నువ్వు చలివేంద్రాలు పక్షులకి వాటికి నీళ్లు పెట్టడం కూడా పితృదేవత ఆరాధనలో ఒకటే మార్గమే. ఆ రూపంలో కూడా వస్తుంది. కాకపోతే ఇది మీకు డైరెక్ట్గా వెళ్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే నువ్వు కృతజ్ఞత ఆవిష్కరించుకుంటూ ఒక దేవతని పర్టికులర్గా పట్టుకోవడం అనేది జరిగినప్పుడు ఈ ఎనర్జీ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. అది ఎప్పుడు కూడా మనం నిత్యం సాధన చేసేటప్పుడు ఆ సాధకుడికి అర్థమవుతుందండి. వాడి మనిషి ఒక్కటిగా అనుకోడు, లోపల ఇంకొక దేవత ఉందని ఫీల్ అవుతుంటాడు. జపం చేస్తున్నా అంటే పక్కన దేవత కూర్చుందని ఫీలింగ్ వస్తుంది. మీరు కూర్చొని జపం చేస్తున్నా అనుకోండి, అర్థమైపోతుంది పక్కన ఉంది అని తెలుస్తుంటుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది 100% అండి. నేను అది చెప్పేది ఇది వరకు అనుభవంతో చెప్తున్నా ఇదంతా కూడా. నాకు మొన్న అంటే ఇది అందరికీ జరుగుతుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా, అంటే వచ్చింది కాబట్టి. ఒక ఛానల్లో ఇట్లాగే ఒక ఇది చేస్తున్నా, ఒక షూటింగ్ చేస్తూ ఉంటే నేను ఇట్లా చూడంగానే మా చిన్న అబ్బాయి ఫోన్ చేసినట్టుగా వచ్చి కనబడింది నాకు. అరే వీడు ఎందుకు ఫోన్ చేశాడు, నాకు వీడు ఫోన్ చేయడు కదా తొందరగా, అంటే నేను షూటింగ్స్లో ఎక్కడో ఉంటా కదా, నాకు చేయడం చేస్తే మా ఇంట్లో వాళ్ళు చేస్తాడు, మా మిస్సెస్కి చేస్తాడు, లేకపోతే మా తమ్ముడికి చేస్తాడు, ఇంట్లో చాలా పెద్ద ఫ్యామిలీ మాది, నాకు ఎందుకు చేశాడు అని రిటర్న్ కాల్ చేస్తే వాడు 2 సార్లు చేస్తే లిఫ్ట్ చేయలే. లిఫ్ట్ చేయకపోతే ఏం చేసా, వెంటనే మా మిస్సెస్కి ఫోన్ చేసేందుకు వాడు ఎందుకో ఫోన్ చేసినట్టున్నాడు, మన ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు, మరి అక్కడ ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అయిందా, లేకపోతే వాడు డబ్బులు లేవా, మిస్ అయిందా, ఒకసారి చూడు, ఫోన్ చేసి కనుక్కో అన్న. మా మిస్సెస్ మీకెందుకు చేస్తాడు వాడు, మీరు షూటింగ్లో ఉంటారని తెలుసు కదా, వాడు చేయడు అన్న. లేదు నాకు వచ్చింది, మిస్ కాల్ వచ్చింది చూడని ఇట్లా అంటే కనిపిస్తలేదు మళ్ళీ మిస్ కాల్. ఇదేంటి నేను ఇప్పుడే చూసాను, నా కంటికి కనిపించట్లేదు, ఇప్పుడు ఏంటన్నా. అయితే మీరు ఏదో భ్రమపడ్డట్టున్నారు లేండి అన్నది, ఫోన్ పెట్టేసి. షూటింగ్ అయిపోయి బయటకు వచ్చాక మా మిస్సెస్ ఫోన్ చేసింది. ఏమైంది అంటే, అయ్యో మీరు మరి మీకు ఎట్లా అనిపించిందో అర్థం కాలేదు, వాడికి నిజంగానే ఎగ్జామ్ అయిపోయి కాలేజ్ బస్ మిస్ అయితే నార్మల్ బస్సులో వద్దామనుకుంటే డబ్బులు లేవు. ఏమైపోయింది, బ్యాగ్ అక్కడ పెడితే వాడు డబ్బులు కొట్టేసాడు, 200 రూపాయలు. బస్సు ఎక్కంగానే ఆ కండక్టర్ ఏం చేసింది, అడిగితే అయ్యో బస్సు డబ్బులు మిస్ అయ్యండి, సరే బాబు ఇక్కడ దిగిపోయి టికెట్ తీసుకున్నట్టే జనరల్గా స్టేషన్ టు స్టేషన్కి ఇస్తారు కదా, టికెట్ ఇచ్చేసి దింపేసింది.
వాడు మా ఇంటికి ఫోన్ చేసి మళ్ళీ పేటీఎం నుంచి ఏదో డబ్బులు వేయించుకొని ఆటోలో వచ్చాడు ఇంటికి. ఓకే. అది ముందుగా నాకు అర్థమైంది. ఎట్లా అర్థమైంది నాకు అర్థం కాదు ఇప్పటికీ. అది పెద్ద మిరాకిల్ అనిపిస్తుంది నాకు. అలాగే చాలా సంఘటనలు జరిగాయి నాకు లైఫ్లో. అలాగే నాకే కాదు, నిత్య దేవతారాధన చేసే ప్రతి ఒక్కరికి జరుగుతాయండి. మనమేం స్పెషల్ ఏం కాదు అక్కడ, మనమేం గొప్పలం ఏం కాదు అక్కడ. నేనేమంటానంటే ఇది నువ్వు ఏ మతమా, ఏ కులమా, లేకపోతే నువ్వు చిన్నవాడివా, పేదవాడివా, కోటీశ్వరుడివా సంబంధం ఉండదు. దేవతను నువ్వు ఆరాధించావంటే తను చూసుకుంటుంది అంతే. పూరి గుడిసెలో ఉన్నా చూసుకుంటుంది, కోటీశ్వరుడికైనా చూసుకుంటుంది. తనకి తారతమ్యాలు లేవు అంట నేను. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.